హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను చేయబోయే వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందరో ఆస్పిరెంట్స్, అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే విద్యార్థినులు వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 యొక్క పోస్ట్పోన్మెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామినేషన్కి కావాల్సిన ఒక మోటివేషన్ ఏంటంటే, నోయింగ్ ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ది ఎగ్జామ్. సో ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మనకి మెయిన్స్కి క్వాలిఫై అయిన 90,000 పైచిలుకు విద్యార్థులందరికీ కూడా దేర్ ప్రియారిటీ ఈజ్ టు నో ద ఎగ్జామినేషన్ డేట్. సో గవర్నమెంట్ మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సందేహపడుతుంది ఎగ్జామ్ డేట్ యొక్క ఎగ్జాక్ట్. సో మనకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు అయితే రానున్న 2 లేదా 3 రోజుల్లో డేట్స్ని ఫైనలైజ్ చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ద లెజిటిమేట్ సోర్సెస్ నుండే మనకి రావడం జరిగింది. బట్ స్టిల్ ఒక్కటైతే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ జరగనంత వరకు కూడా జరుగుతుందని చెప్పే ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ ఈ 90,000 పైచులకు మందిలో ప్రిపరేషన్ అనేది ఆపేసి, లేదా ఈ సందేహంలో ఉండిపోయి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఆపేసి ఆల్మోస్ట్ ఆలోచిస్తా పోస్ట్పోన్ పక్కా అవుతుందిలే, మనకి పలానా విద్యార్థుల సంఘం అధ్యక్షుడు చెప్పాడు, లేదా నిరుద్యోగ సంఘ అధ్యక్షుడు చెప్పాడనో, లేదా పలానా రాజకీయ నాయకుడు లేదా మంత్రి మనకి మాట ఇచ్చారనో, సో వీటన్నిటినీ తలుచుకుంటా మన ప్రిపరేషన్ని ఆల్మోస్ట్ ఆపేసిన వాళ్ళు దగ్గర నేను చెప్తున్న నిజంగా 80,000 మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైతే ఆ 10,000 మెంబర్స్ ఉన్నారో, దే ఆర్ ద సీరియస్ కాంపిటీషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మీరు ఆ 10,000 కాంపిటీషన్లో నుండి 1,000 మెంబర్స్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది రైట్ కాంపిటీషన్. సో మీరు ఒకవేళ ఈ 80,000 మందిలో ఉంటే మాత్రం దయచేసి ఈ వీడియోని మాత్రం వదిలేసేయండి. బికాజ్ ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ నోట్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, రానున్న 21 డేస్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఇన్ కేస్ ఎగ్జామ్ పెట్టినా పెట్టకపోయినా మనం ఎకనామీ, పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ 80% కవర్ అయ్యేలా చూసుకుంటున్నామా లేదా. బికాస్ ఇఫ్ యు ఆర్ కంప్లీటింగ్ 80% ఆఫ్ ది సిలబస్, దెన్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ రైట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఎప్పుడు 50% కంటే ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 2లో తీసుకున్నా కానీ దగ్గర 300 మార్క్స్కి 2 పేపర్స్ కలిపి 150+ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబల్లీ మోడరేట్ పేపర్. అలా కాకుండా మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగినట్లయితే పక్క మనకు అంతకంటే తక్కువ ఉండే ఛాన్సే ఉంది, 50% కంటే. సో ఎవరైతే వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ప్రిపరేషన్ని ఎటువంటి అంతరాయం లేకుండా ఈ 10,000 మందిలో ఉంటారో వాళ్ళకి తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఈవెన్ ఫర్ ద ఫ్యాక్ట్ అందరం అనుకున్నట్లే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, లెటెస్ట్ సే అక్టోబర్ లాస్ట్ వీక్కి లేదా నవంబర్ ఫస్ట్ వీక్కి. సో అక్టోబర్ లాస్ట్ వీక్కి మనకు పోస్ట్పోన్ అయినప్పటికీ మన దగ్గర అప్పటికి కేవలం జూలై నెల, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు మాత్రమే ఉంటుంది. దగ్గర 100 రోజులు ఉంటుంది మన దగ్గర. 100 రోజుల్లో సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారంటే మళ్ళీ అదే తంతు. సో మళ్ళీ మాకు సిలబస్ అవ్వలేదు, భయంగా ఉంటుంది. ఈ ఆందోళనలు ఎప్పుడు వస్తాయంటే, మన యొక్క స్ట్రాటజీ అండ్ మన యొక్క ప్రిపరేషన్లో ఈ సందిగ్ధాలన్నింటినీ మనం తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు వస్తుంది. సో అందుకని వీటన్నిటికీ దూరం ఉండి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అండ్ నేను ఈ ఛానల్లో ఈరోజు నుండి ప్రతిరోజు కూడా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఆల్మోస్ట్ నేను అంత సిలబస్ని కవర్ చేస్తాను నేను చెప్పను, కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీకు ఆ రోజు లైవ్ సెషన్స్ పెట్టి ఐ విల్ సాల్వ్ ఆల్మోస్ట్ ఆల్ ద డౌట్స్. దాంతోపాటు నేను ఎకానమీ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఎకానమీ కోర్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. సో నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీరియాడికల్గా వీక్లీ వన్స్ లైవ్ సెషన్ ఉంటుంది. దాంట్లో మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తాను.
సో ఎందరో ఈవెన్ మా ఇన్స్టిట్యూట్లో కూడా ఎందరో విద్యార్థులు అడిగింది ఏంటంటే నన్ను, సో సార్ మనకి ఎకానమీ అనేది చాలా టఫ్గా ఉంది, ఎవరు కూడా స్పష్టత ఇవ్వట్లేదు సిలబస్ మీద. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది అధ్యాపకులకి అవగాహన కూడా లేదు. ఎందుకంటే కొంతమంది రీసెంట్గా రిలీజ్ అవుతున్న వైట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, బేసికలీ వైట్ పేపర్స్ అంటే ఏంటి? వైట్ పేపర్స్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ గివ్స్ అ ఇన్ఫర్మేషన్. సో దాంట్లో నుండి మనకి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆ యొక్క అంశం మీద సమగ్రంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మొన్న మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. అది పోలవరం మీద. అలాగే సిరీస్ ఆఫ్ 7 to 8 వైట్ పేపర్స్ని రిలీజ్ చేస్తారు. సో ఈ పోలవరం పట్ల ప్రస్తుతం ఉన్న స్టేట్ ఏంటి, దానికి ఎంత ఫండ్స్ ఖర్చు అయ్యాయి, రానున్న పనులేంటి, దాని యొక్క సమగ్రంగా మనకి దాని యొక్క అవగాహన కల్పిస్తారు. సో అవి వైట్ పేపర్స్. బేసికలీ వైట్ పేపర్స్ యొక్క రోల్ అంతకంటే ఏముండదు. నెక్స్ట్ బడ్జెట్. సో జూలై 22వ తేదీన మన యొక్క బడ్జెట్ రావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దానికంటే ఒకరోజు ముందు మనకి ఎకనామిక్ సర్వే, అంటే ఆర్థిక సర్వే. ఓకే, సో ఎకనామిక్ సర్వే గురించి కూడా మనకి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎకనామిక్ సర్వేని కరెక్ట్గా 1 year క్రితం జరిగిన ప్రతి ఒక్క అంశం కూడా దీంట్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా బడ్జెట్. ఈ 2 డాక్యుమెంట్స్ కూడా మనకి క్లియర్గా సిలబస్లో, ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా సిలబస్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో రీసెంట్ ఇండియన్ బడ్జెట్ ఇక్కడ గుర్తుంచుకోండి. అదేవిధంగా రీసెంట్ ఏపీ బడ్జెట్. సో ఈ 2 బడ్జెట్ డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ అంటే దే ప్లేస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. సో మన 75 మార్క్స్లో కూడా ఈజీగా 5 to 10 మార్క్స్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మార్క్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ది ఎకానమీ. నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటంటే ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే. సో దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గత సంవత్సరంలో జరిగిన ఖర్చుల గురించి, స్కీమ్స్ గురించి, అదేవిధంగా స్టేట్ ఆఫ్ అఫైర్స్ గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ 2 డాక్యుమెంట్స్ కూడా మనకి అన్నిటికంటే ముఖ్యమైనవి. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ జరిగితే, ఒకవేళ జూలై 28వ తేదీ ఎగ్జామ్ జరిగితే, అప్పుడు మనం ఎటువంటి సర్వే, ఏ బడ్జెట్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ ఇయర్స్ బడ్జెట్, 2023 బడ్జెట్, అదేవిధంగా 2023లో రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే. సో ఈ రెండింటిని మనం ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఎకానమీ సిలబస్. సో ఇక్కడ నుండి ఎకానమీ సిలబస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. సో ఎకానమీ సిలబస్లో మనకు మొత్తం కూడా 5 అంశాలు ఉన్నాయి, 5 యూనిట్స్గా డివైడ్ అయి ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి యూనిట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. సో మన యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది ఇండియన్ ఎకానమీది? స్ట్రక్చర్ అంటే ఏమై ఉంటుంది? సో బేసికల్లీ ఒక ఎకానమీ అంటే ఏంటంటే ఒక దేశం యొక్క, సో ఎనీ నేషన్స్ ఎకనామిక్ అఫైర్స్, ఒక దేశం యొక్క ఎకనామిక్ అఫైర్స్ని మనం ఎకానమీ అని అంటాం. సో ఎకనామిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్, ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ బేసికల్లీ. అదే ఎకానమీ అంటే ఏదైనా ఒక జాగ్రఫికల్ బౌండరీ అండ్ ఒక ఐడెంటిటీ ఉన్న దేశానికి సంబంధించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ముఖ్యమైన డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే తర్వాత మీరు చూడాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కంలో మనం జీడిపి, జిఎన్పి, అదేవిధంగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నేషనల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అసలు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? అదేవిధంగా మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? డీకి ఎన్కి తేడా ఏంటి? జీకి ఎన్కి తేడా ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీ టు ఎన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డి టు ఎన్? సో డొమెస్టిక్కి, నేషన్కి, అదేవిధంగా గ్రాస్కి, నెట్కి, అదేవిధంగా ఫ్యాక్టర్ కాస్ట్కి, మార్కెట్ ప్రైస్కి, వీటి మధ్య తేడా ఏంటి? సో ఒకదాని నుండి ఒకటి కన్వర్ట్ చేసినప్పుడు ఏం యాడ్ అవుతుంటాయి? ఎన్ఎఫ్ఐఏ ఒక దాంట్లో యాడ్ అవుతుంది, ఒక దాంట్లో డిప్రిసియేషన్ యాడ్ అవుతుంది, అదేవిధంగా ఇంకో దాంట్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ యాడ్ అవుతాయి. సో ఇలా మనం చూసినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఈ రెండు కూడా చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్
నేషనల్ ఇన్కమ్. తర్వాత మనకి నేషనల్ ఇన్కమ్ అండ్ పర్సనల్ ఇన్కమ్ ఈ రెండింటి మధ్య తేడా కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మనకున్నది ఏంటంటే ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటే ఏ వృత్తిలో ఎంతమంది ఉన్నారు, ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు, వారి యొక్క స్థితిగతులు ఏంటి, అదేవిధంగా ఆ సెక్టార్లో ఎంత షేర్ ఆఫ్ జీడిపి జనరేట్ చేస్తుంది, ఆ సెక్టార్కి ఎంత గ్రాస్ ఎక్స్పెండిచర్ని ఆ స్టేట్ కేటాయించింది, వీటన్నిటినీ కూడా మనము సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. ఓకే, సో ఏ సెక్టార్ ఎంత ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. సపోజ్ మనకి ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం, అగ్రికల్చర్ అనేది ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఎంప్లాయ్స్ నియర్లీ 55% ఆఫ్ ది పాపులేషన్. ఉన్న జనాభాలో దగ్గర 55% మంది అగ్రికల్చర్లో అంటే బోత్ ఫార్మింగ్ అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ ఈ రెండిట్లో కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయి ఉంటారు. సో బట్ వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ ఏంటంటే జీడిపి కేవలం 17 to 18%. సో చూడండి ఎంత డిస్ప్రపోర్షనేట్లో ఉన్నాయో. 55% మంది అంటే 100లో 55 మంది అగ్రికల్చర్నే వారి యొక్క కెరీర్గా భావించి అదే వాళ్ళ యొక్క జీవనోపాధిగా భావించి జీవిస్తున్నారు. అలాంటిది వాళ్ళకి కేవలం 100 రూపాయలు దేశానికి వస్తుంటే ఆదాయం దాంట్లో 17 నుండి 18 రూపాయల వరకే వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అండ్ ద ఆక్యుపేషనల్ ప్యాటర్న్. ఇదైపోతే నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో గ్రోత్ అంటే జస్ట్ ఇట్స్ ఎ నెంబర్, డెవలప్మెంట్ అభివృద్ధి చెందడం. సో గ్రోత్ అంటే మనకు జస్ట్ ఒక పాజిటివిటీలో అదేవిధంగా ఒక లాభాల బాటలో మనం వెళ్ళడం. సో లాభాల బాటలో వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఇన్కమ్ అనేది బాగా జనరేట్ అవుతున్నప్పుడు నమ్మకంగా మనం దేశం అభివృద్ధి అవుతుందని చెప్పలేం. ఎందుకంటే లెట్ us సే ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ బేసికల్లీ ఒలిగోపోలీ మార్కెట్ అని అంటారు. ఎందుకనంటే కేవలం కొంతమంది పెద్దోళ్ళ దగ్గర ఎంతో 100లో 80 రూపాయలు కేవలం 10% మంది దగ్గర ఉన్నాయని అంటారు. సో అంతే మీరు చూసినట్లయితే రిచ్ పీపుల్, ద టాప్ మోస్ట్ రిచ్ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎకానమీ ఆర్ కంట్రీస్ రెవెన్యూ. సో ఇలాంటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక లాప్ సైడ్ క్రియేట్ అవుతుంది, ఒక ఏటవాల్ క్రియేట్ అవుతుంది. సో కింద పేదరికం వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది జనాభా ఉన్నారు కానీ తక్కువ డబ్బు ఉంది, ధనవంతులందరి దగ్గర తక్కువ మంది జనాభా ఉన్నారు కానీ ఎక్కువ డబ్బు ఉంది. సో ఈ విధమైన లాప్ సైడ్ నేచర్ని అదేవిధంగా ఈ విధమైన ఇన్బ్యాలెన్స్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకి ముందుగా గుర్తుండాల్సిన టాపిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ప్లానింగ్ కమిషన్స్ అంటే మీకు తెలుసు, ప్లానింగ్ కమిషన్స్ బేసికల్లీ మనకి ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నాయి. గాంధీయన్ ప్లాన్ అయితేనేమి, తర్వాత మనకి విశ్వేశ్వరయ్య ప్లాన్ అయితేనేమి, బాంబే ప్లాన్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా మనకి ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ప్లానింగ్ కమిషన్ అనేది రావడం జరిగింది. పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హాస్ డన్ వి గాట్ ప్లానింగ్ కమిషన్. సో ఈ ప్లానింగ్ కమిషన్లో నియర్లీ ఆల్ ద ప్లానింగ్ కమిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ కమిషన్స్ అన్నిటి గురించి ఇక్కడ అడిగారు. నెక్స్ట్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్లో మనందరికీ తెలిసింది ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, నెక్స్ట్ ప్రైవేటైజేషన్ అండ్ నెక్స్ట్ గ్లోబలైజేషన్. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రైవేటీకరణ అవ్వడం, అంతర్జాతీయకరణ గ్లోబలైజేషన్ అవ్వడం అంటే ప్రపంచీకరణ అని అంటాం, అదేవిధంగా లిబరలైజ్ స్వేచ్ఛ పొందడం, మార్కెట్స్ అన్నిటి కూడా ఒక ఫ్రీ లీవే ఇచ్చేయడం. సో వీటన్నిటినీ కూడా మనం ఉద్దేశించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎలా డీసెంట్రలైజ్ అవుతాయి? మనకు తెలిసిన ముఖ్యమైన బాడీ ఏంటంటే ఫినాన్స్ కమిషన్. సో ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సుల మీద, వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ మీద బేస్ అయ్యి, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 16th ఫినాన్స్ కమిషన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఎన్కేసింగ్ 15th ఫినాన్స్ కమిషన్, ఆ 15th ఫినాన్స్ కమిషన్ నుండి వాళ్ళు ఇచ్చిన సిఫార్సులు, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయాలా. అదేవిధంగా ఎలా ఫండ్స్ని డెవల్యూట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫండ్స్ అనేవి ఫస్ట్ లెవెల్లో స్టేట్స్కి డెవల్యూట్ అవుతాయి.
సో వాటిని గ్రాంట్స్ అని అంటాం. తర్వాత అక్కడ నుండి మళ్ళీ పంచాయతీ లెవెల్లో సెకండ్ టైం డెవల్యూషన్ జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా మనం చదవాలి. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అన్నిటికంటే ముఖ్యమైనది. సో నీతి ఆయోగ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ అవర్ ప్లానింగ్ కమిషన్ గాట్ డీకమిషన్, ఇది డీకమిషన్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఇమ్మీడియట్గా మనకి వచ్చింది ఏంటంటే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ఇచ్చే 75-year డాక్యుమెంట్ అయినా 3-year యాక్షన్ ప్లాన్ అయినా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ థింక్ ట్యాంక్. అండ్ అది మన యొక్క స్టేట్స్ యొక్క రోల్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది. స్టేట్స్ యొక్క రోల్ని ఎక్కువ ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ రిక్వైర్స్ అ ఫెడరల్, కాంపిటేటివ్ ఫెడరలిజం అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటాం. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ మీద నీతి ఆయోగ్ వర్క్ చేస్తుంది. సో నీతి ఆయోగ్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్, నీతి ఆయోగ్ కంపోజిషన్, అదేవిధంగా నీతి ఆయోగ్లో ఉండే ప్రతి ఒక్క అంశం కూడా మనకి ఈక్వల్గా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ యొక్క యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ మనం స్టార్ట్ చేసినట్లయితే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఈ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ ఎకానమీ బుక్ని, స్టాటిక్ బుక్ని చూసినట్లయితే ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్. బికాజ్ మీకు తెలుసు అది ఈజీ అని. సో మనీ అండ్ బ్యాంకింగ్ని చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటామంటే బేసికల్లీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీ. సో ఈ మానిటరీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మానిటరీ పాలసీ బై మంత్లీ జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క డెసిషన్ కూడా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీకి అవసరమయ్యే ప్రతి ఒక్క రేట్ని కూడా మారుస్తుంది. అలా రేట్స్ అన్నీ చేంజ్ అయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ మారుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ మారినప్పుడు అది డైరెక్ట్గా దేని మీద ప్రభావం చూపిస్తుందంటే డిమాండ్ మీద, సప్లై మీద ప్రభావం చూపిస్తుంది. సో డిమాండ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ చేంజ్ అండ్ సప్లై ఈజ్ ఆల్సో గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఇది ఇంటర్న్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దేని మీద చూపిస్తుంది? ప్రొడక్షన్ మీద. సో నోట్స్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక చిన్న ఫ్రేమ్వర్క్ లాగా ఒక పేజ్లో మీరు రాసుకోండి. ఎందుకంటే బిలీవ్ మీ, మీకు ఎకానమీ ఇంత ఈజీనా అనిపిస్తుంది. సో మనం కనుక దీన్ని కనుక పట్టించుకోకుండా జస్ట్ నేను ఏదో చెప్తున్నాను, మీరు ఏదో వింటున్నారు అట్లా కాకుండా యూ షుడ్ బి అన్ యాక్టివ్ ఎంగేజ్. సో షుడ్ నాట్ బి ఎ ప్యాసివ్ లిజనర్. యాక్టివ్గా ఎంగేజ్ అవ్వండి. ఎంగేజ్ అయ్యి ప్రతి ఒక్క నోట్స్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే మనం ఇంట్రెస్ట్, డిమాండ్, సప్లై మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ డిమాండ్ అండ్ సప్లై మనకి ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ ప్రొడక్షన్ అనేది ఇంటర్న్ ఎంప్లాయ్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంటర్న్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎంప్లాయ్మెంట్ మీద. చూడండి, ఒక సిరీస్ ఉంది ఇక్కడ. ఇంట్రెస్ట్, డిమాండ్ అండ్ సప్లై, ప్రొడక్షన్ చైన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఎంప్లాయ్మెంట్ మన యొక్క వెల్ఫేర్ మీద, అదేవిధంగా డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. అర్థమైందా? ఇంత క్లోజ్డ్ లూప్ ఉంది. అందుకే మనకి మనీ అండ్ బ్యాంకింగ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. సో మనీ అండ్ బ్యాంకింగ్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయినట్టు మొత్తం ప్రిపేర్ అవ్వాలా అంటే నో. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై. సో మనీ సప్లైలో మనకి M0, M1 ఇవన్నీ ఉంటాయి. సో హార్డ్ మనీ, సాఫ్ట్ మనీ. ఆ M0, M1 ఈ టర్మ్స్ని మనం చదవాలా. ఏది త్వరగా వస్తుంది మనీ, దేంట్లో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో లిక్విడిటీ అంటే ఈజీగా కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఈజీగా మనం తెచ్చుకోవచ్చు, ఈజీగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. సో ఏది లిక్విడిటీ ఎక్కువ ఉంది. అదేవిధంగా మనీ యొక్క ఫంక్షన్ ఏంటి? మనీ యొక్క ఫంక్షన్ మీ అందరూ తెలిసిందే. మనీ ఈజ్ అ బేసికల్లీ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. దేనైనా మార్చుకోవాలనుకుంటే మనం మనీని మాధ్యమంగా ఉపయోగించుకొని మార్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనీ అనేది ప్రతి ఒక్క దానికి ఒక మానిటరీ వాల్యూని ఇస్తుంది. సో ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ యాజ్ వెల్ యాజ్ గివ్స్ వాల్యూ. ఏమిస్తుంది? ఒక వాల్యూ ఇస్తుంది. సో ఏ వస్తువైనా తీసుకోండి మీరు మార్కెట్లో, ఏ బులియన్ మార్కెట్ తీసుకోండి, ఈవెన్ బంగారాన్ని కూడా మనం మనీతోనే కొంటాం. సో మనీ ఇట్ సెల్ఫ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ యాజ్ అ వాల్యూ. సో ఇట్ విల్ గివ్స్ ద వాల్యూ టు అ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇకపోతే మనం చూడాల్సింది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ యొక్క రోల్ అండ్ ఫంక్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. 1935 యాక్ట్ అయితేనేమి, 1949 యాక్ట్ అయితేనేమి, బ్యాంకింగ్ యాక్ట్, ఈ రెగ్యులేషన్స్ యాక్ట్ అన్నీ కూడా ఇంపార్టెంట్. బేసిక్గా మన యొక్క బ్యాంకింగ్ సెక్టార్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్, అదేవిధంగా మానిటరీ పాలసీ, నేను చెప్పాను కదా 6 మెంబర్ కమిటీ, ఆ మానిటరీ పాలసీ, అదేవిధంగా క్రెడిట్ కంట్రోల్. క్రెడిట్ అంటే ఏంది? సో వాట్ ఎవర్ ద మానిటరీ అసెట్స్ ఆర్ దేర్, దాన్ని క్రెడిట్ అంటాం. బేసికల్ మనీనే క్రెడిట్ అంటాం. ఈ క్రెడిట్ని ఎలా రెగ్యులేట్ చేస్తామంటే మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెపో రేట్, బ్యాంక్స్ తీసుకునే ఆర్బీఐ నుండి మనీకి కేవలం కొంచెం షార్ట్ టర్మ్లో రీపే చేయాలా. ఈ రీపర్చేసింగ్నే మనం ఏమంటామంటే రీపో అంటాం. సో ఈ బేసిక్గా ఈ రెపో ఏంటంటే, మనం బ్యాంక్ అనేది ఒక చిన్న బాండ్ని రిలీజ్ చేసి వాళ్ళు మనీ అనేది తీసుకుంటారు ఆర్బీఐని. ఆ బాండ్ని అగైన్ వీళ్ళు ఏం చేయాలి? రీపర్చేస్ చేయాలా. అప్పుడు మనీని ఆర్బీఐ తీసేసుకుంటుంది. అలా మనీ రీపర్చేస్ చేసినప్పుడు, బాండ్ని మనీ ఆర్బీఐకి పే చేసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్తో పే చేస్తాం. దాన్ని ఏమంటామంటే రెపో రేట్ అంటాం. సో రీపర్చేసింగ్ రేట్. సో ఆ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, నెక్స్ట్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇలా చాలా మనకి క్రెడిట్ కంట్రోల్ మెకానిజమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే క్వాంటిటేటివ్ కంట్రోల్ అంటారు. ఇంకోటి క్వాలిటేటివ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే భయం భక్తులు పెట్టడం. సో బ్యాంకు ఒకవేళ తప్పుదారిలో వెళ్తుంటే, అయ్యా నువ్వు బెసెల్ 3 నార్మ్స్ ప్రకారం వెళ్ళట్లేదు, నీ యొక్క క్రెడిట్ యొక్క క్వాలిటీ బాగాలేదు, నువ్వు అప్పులు ఎక్కువ ఇస్తున్నావు, నీ దగ్గర నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి వీటన్నిటిని నువ్వు గుర్తుంచుకొని మైండ్లో పెట్టుకొని డబ్బును ఎక్స్టెండ్ చేయి, లేదా క్రెడిట్ ఇవ్వడు. సో ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ అనే దానికి క్వాలిటేటివ్ కంట్రోల్ ఇచ్చినట్లు అవుతుంది. దీన్నే ఆర్బీఐ ఏమంటుందంటే వాళ్ళ భాషలో మోరల్ సాషన్. సో మోరల్ సాషన్. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అని ఉంది. ఓకే, ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్. ఇండియన్ బ్యాంకింగ్ మీకు తెలుసు, మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, తర్వాత రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, అండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి మనకి. సో స్మాల్ క్రెడిట్ లెండింగ్ ఏజెన్సీస్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో వీటి యొక్క రోల్ ఏంటి అండ్ వాటి డెవలప్మెంట్ ఏంటి, ఎలా జరిగాయి డెవలప్మెంట్, ఎప్పుడు నేషనలైజ్ అయ్యాయి, ఏ రిఫార్మ్స్ జరిగాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రిఫార్మ్స్లోకి వచ్చేసరికి మనం ఏం చూడాలంటే నరసింహన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బ్యాంక్స్ యొక్క మర్జింగ్ కూడా ఇంపార్టెంట్. బేసిక్గా బ్యాంకింగ్ హిస్టరీ అంతా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అండ్ కాజెస్. సో ఇన్ఫ్లేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఎంటైర్ ఎకానమీ. ఈ ఇన్ఫ్లేషన్లో మనకి మళ్ళీ స్క్యూఫ్లేషన్ అని, స్టాగ్ఫ్లేషన్ అని, సో డెవలప్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ జరిగినప్పుడు, నెక్స్ట్ మనకి డిఫ్లేషన్ అని, డిస్ఇన్ఫ్లేషన్ అని చాలా ఉంటాయి. ఈ టర్మ్స్ అన్నీ ఇంపార్టెంట్. అండ్ వాటి కారణాలు ఏంటి, వాటి రెమెడీస్ ఏంటి, రెమెడీస్ ఎలా, రేట్ కట్ చేయడమా, రేట్ పెంచడమా, డిమాండ్ సైడ్ ఇవ్వడమా, లేదా సప్లై సైడ్ పుష్ ఇవ్వడమా, ఎలా ఇవ్వాలి, మార్కెట్లోకి మనీ రిలీజ్ చేయడమా, ఇంపోర్ట్స్ని తగ్గించడమా, ఎక్స్పోర్ట్స్ని పెంచడమా, ఇవన్నిటినీ కూడా మనం ఇక్కడ రెమెడీస్లో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఫిస్కల్ పాలసీ. సో ఇండియన్ ఫిస్కల్ పాలసీ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బేసిక్గా భారతీయ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తుంది. సో ఇది చాలా పెద్దదండి. దీంట్లో మనకి బేసిక్గా ఇండియన్ బడ్జెట్ ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే. అదేవిధంగా మన యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ట్యాక్సేషన్లో మీకు తెలుసు డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ట్యాక్సేషన్ గురించి, అదేవిధంగా మనకి ఇంకా మనీ బిల్ గురించి పాలిటీలో మీరు చూసే ఉంటారు, ఆర్టికల్ 110. అదేవిధంగా ఫినాన్స్ బిల్ ఆర్టికల్ 117, 1, 2 టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ బిల్స్. సో ఫినాన్షియల్ బిల్, ఈ బిల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, FRBM చట్టం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని ఉద్దేశించే మనం ఎంత అప్పు చేయొచ్చు, ఎంత డెఫిసిట్ ఉండొచ్చు, ఫినాన్షియల్ డెఫిసిట్ ఎంత ఉండొచ్చు, అంతకు మేరకు ఎందుకు వెళ్ళకూడదు. సో ఒక ఫిస్కల్ డిసిప్లిన్ని తీసుకురావడానికి ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే FRBM చట్టం 2006. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్. మీకు అందరికీ తెలుసు ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్లో అన్నిటికంటే ముఖ్యమైనది 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయిన GST. ఆ GSTలో ఉండే GST కౌన్సిల్, అదేవిధంగా GST నెట్వర్క్, వీటి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిలో డెసిషన్ కూడా నార్మల్గా పార్లమెంట్లో తీసుకున్నట్టు ఉండదు.
సో పార్లమెంట్లో ఏం ఫామ్ అవుతుంది, బేసిక్గా సింపుల్ మెజారిటీ అయితే సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. బట్ జిఎస్టీలో అలా డెసిషన్ తీసుకోలేము, ఇట్ రిక్వైర్స్ 2/3 ఆఫ్ ద ఓటింగ్. సో ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జిఎస్టీ నెట్వర్క్, అదేవిధంగా రీసెంట్ ఇండియన్ బడ్జెట్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అయిన 2023 బడ్జెట్, అదేవిధంగా 2024 ఏం జరిగింది, మనకి ఎలక్షన్ జరిగాయి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్. సో ఇంటరిమ్ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలా. నెక్స్ట్ ఇండియన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను మెయిన్ క్లాస్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫారిన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి ఉంటుంది. అదేవిధంగా మనకి మసాలా బాండ్స్, ఎలిఫెంట్ బాండ్స్, ఇలాంటి చాలా బాండ్ మార్కెట్, అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దీంట్లో చదవడం జరుగుతుంది. సో ఇక్కడితో మీకు నాకు తెలిసినంత వరకు 40% అవగాహన వచ్చేసినట్లే సిలబస్ పట్ల. ఇంకా మిగిలిన 3 రంగాలు మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ముఖ్యమైనది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. మీకు తెలుసు సెక్టార్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్, సెకండరీ సెక్టార్ అంటే ఏం సెక్టార్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ టెరిషరీ సెక్టార్ అంటే మనకున్నది సర్వీస్ సెక్టార్. సో ఈ 3 సెక్టార్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటారు. బట్ సర్వీసెస్ సెక్టార్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని నుండి షేర్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ది అమౌంట్ ఆఫ్ షేర్ టు ద జీడిపి ఈజ్ వెరీ మచ్ మోర్ ఇన్ ద సర్వీసెస్ సెక్టార్. నెక్స్ట్ సో ఇదంతా కూడా దేనికి సంబంధించి అంటే ఇండియాకి సంబంధించిన ఆల్ ద 3 సెక్టార్స్ అండ్ దేర్ షేర్. సో దీన్ని మనం చెప్పుకునేటప్పుడు చాలా సమగ్రంగా ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం. సో దీంట్లో రబీ అని, ఖరీఫ్ అని సీజన్స్ ఉంటాయి. తర్వాత సప్లై ఉంటుంది. బేసికలీ మనం సోయింగ్ సీజన్ నుండి హార్వెస్టింగ్తో అయిపోద్దని అనుకుంటాం. పంట నాటినప్పటి నుండి చేతికి వచ్చినప్పుడు అయిపోతుంది అంటాం. దాని తర్వాత ఒక వాల్యూ చైన్ ఉంటుంది. అక్కడ మనకి స్టోరేజ్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, తర్వాత ఎంఎస్పీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఉంటుంది, సిఏసిపి, దీని యొక్క రోల్ ఇంపార్టెంట్, అగ్రికల్చరల్ కమోడిటీ ప్రైజింగ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో అక్కడ జరిగిన ఇండస్ట్రియల్ పాలసీ, డిస్ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫైనలీ సర్వీసెస్ సెక్టార్. సర్వీసెస్ సెక్టార్లో మనకు తెలుసు ఐటీ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఇవన్నీ కూడా సర్వీస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్. సో ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు మీరు ఇండియా గురించి ఇచ్చారు, బట్ ఇది దీనికి సంబంధించింది కాదు. 5th, 3rd ఒకటే. 5th అంతా కూడా ఏపీకి సంబంధించింది, 3rd అంతా కూడా ఇండియాకి సంబంధించింది. సో సేమ్ ఇక్కడ కూడా అవే ఉంటాయి, కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉంటాయి. ఇక్కడ మనం చూడాల్సిన 4th అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్. సో ఈ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి గురించి అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ ఎలా ఉంది గడిచిన కొన్ని సంవత్సరాలుగా, అదేవిధంగా జీడిపి, సో స్టేట్కి సంబంధించింది కాబట్టి జిఎస్డిపి ఎలా ఉంది, అండ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్. ఇది మొన్న టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో కూడా ఇచ్చారు మనకు ఒక క్వశ్చన్. సో సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్, ఏ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇన్కమ్కి, అదేవిధంగా ఏ సెక్టార్లో ఎంత ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. సో అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ, ఎడ్యుకేషన్ సెక్టార్కి ఎక్కువ, హెల్త్ సెక్టార్కి ఎక్కువ. ఇదంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది, మన ఎకనామిక్ సర్వేలో దొరుకుతుంది. సో ఎకనామిక్ సర్వేలో దొరుకుతుంది. సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో మనకున్న అప్పులు, అదేవిధంగా మనకి ప్రైమరీ డెఫిసిట్ అని ఒకటి ఉంటుంది. సో మొత్తం ఫినాన్షియల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ చేస్తే మనకు వస్తుంది. సో బేసిక్గా ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ఇలాంటి డెఫిసిట్స్ అన్నీ చూడాలా. అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి, ఎంత ఇంట్రెస్ట్ ఇంకా ఉంది, సో వీటి యొక్క రోల్ అంతా కూడా చూడాలా. నెక్స్ట్ సెంట్రల్ అసిస్టెంట్. సెంట్రల్ నుండి మనకు వచ్చే షేర్. అదేవిధంగా మనకి సెంట్రల్లో 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్, ఆ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. నెక్స్ట్ సెంటర్ సెక్టార్ స్కీమ్. సెక్టార్ వచ్చేసరికి సెంటరే చూసుకుంటుంది. స్పాన్సర్ వచ్చేసరికి వాళ్ళు డిజిగ్నేటెడ్ షేర్ ఇస్తారు, లైక్ 60%, 90%.
75% ఇలా షేర్ ఇస్తారు. మనీ ఒక ప్రాజెక్ట్కి ఖర్చు అయ్యే డబ్బులో 60%, 90% లేదా 75% ఇలా మనకేం చేస్తారంటే స్టేట్కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సెంట్రల్ అసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్. వరల్డ్ బ్యాంక్ కూడా ఉంది, రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్ అదేవిధంగా ఇతర ప్రపంచ సంస్థలు ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో ఏవైనా స్కీమ్స్కి, పాలసీస్కి లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్కి ఫండింగ్ చేస్తుంటే దాన్ని ఏమంటామంటే ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటాం. అండ్ లాస్ట్లీ రీసెంట్గా వచ్చిన ఏపీ బడ్జెట్. సో ఇదండి ఎకానమీ. సో ఇంత సింపుల్గా ఉండే సిలబస్ని మనం ఏమంటామంటే భూతద్దంలో పెట్టుకొని చూసి దీన్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటాం. సో ఇక్కడితో ఈ సెషన్ నేను ఆపేస్తాను. రోజు కూడా మనము మంచిగా గ్రూప్ 2 గురించి డిస్కస్ చేద్దాం. చెప్పాను కదా, మీ టార్గెట్ ఎప్పుడు కూడా ఈ 10%లోనే ఉండాలి, అంతే తప్ప మిగిలిన 90% స్క్రాప్లో ఉండకూడదు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే మంచిదే, టైం ఎక్కువ దొరుకుద్ది. పోస్ట్పోన్ కాకపోతే ఎదుర్కోవడమే మనం చేయాల్సిన ఏకైక లక్ష్యం. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ దిస్ టాపిక్. అండ్ ఇది ప్యూర్లీ ఏపీపీఎస్సీ ఛానల్ అంటే కాదండి, యూపీఎస్సీ ఛానలే. కాకపోతే ఇప్పుడున్న డిమాండ్స్కి కేటర్ చేస్తూ నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్స్ చాలామంది సందిగ్ధంలో ఉన్నారు, చాలామంది బేసిక్గా చాలా డౌట్లో ఉన్నారు. ఏమవుతుంది, నాకు ఎకానమీయే డిసైడింగ్ సబ్జెక్ట్ అని అందరికీ తెలుసు. మరి ఎకానమీ డిసైడింగ్ సబ్జెక్ట్ అయ్యి దాన్నే ప్రిపేర్ అవ్వకపోతే మరి ఇంకెలా? సో అందుకని ఎకానమీకి మీకు ఈజీగా చేయడానికి నేను ఎకానమీ కోర్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఎవరైనా జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా కూడా యూ విల్ గెట్ ద బేసిక్స్ clear with this topic. Okay, so basically I thought that to make this video completely in English, but ఏంటంటే మన యొక్క టార్గెట్ ఆడియన్స్ అందరికీ కూడా తెలుగు అర్థమవుతుందని చెప్పి తెలుగులో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే.